నమస్తే నమస్తే. ఏం పేరు పెద్దయ్య? నా పేరు భగవంత. భగవంతం. ఏ ఊరే? త్వరగల్లు. త్వరగల్లు. ఏం చేస్తావు పెద్దయ్య? వ్యవసాయం. వ్యవసాయం. ఎంత ఎంత ఉంది భూమి? ఎంత ఉంది? ఉంది 10 ఎకరాలు. 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఏం పెడతావే? 4 ఎకరాలు బతాయి, ఒక 10 కొంత పడవ ఉంటుంది, 4 ఎకరాలు పొలం. రైతు బంధు పడ్డదా? రైతు బంధు రైతు బంధు విషయం వల్ల అంటే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు రైతు బంధు మంచిగా టైం ప్రకారం పడదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు బంధు అనేది వేయలేకపోతుంది. అంటే ఇప్పుడు మనం 5 ఎకరాల లోపల మొత్తం మీద అయితే 3 ఎకరాల లోపల వాళ్ళకి వేసిండు. మళ్ళా తతిమది ఇంకా వేయలే. సరే ఏదో ఎలక్షన్ కోడ్ అదో ఇదో అని చెప్తున్నారు. మరి కేసీఆర్ అయితే మంచిగానే వేసిండు. మరి ఈయన వేసిండు, ఆయన ఇప్పుడు ఎక్కి కొద్ది రోజులు అవుతుంది, ఎలక్షన్ కోడ్ పడదు. మరి మళ్ళీ తర్వాత వేస్తాడా వేయడా అది ఏందైంది మనం అర్థం కావట్లేదు. ఇప్పుడు ఏం లేదు పెద్ద, కేంద్రంలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి. అంటే ఎంపీ అంటే ప్రధానమంత్రిని ఎన్నుకునే ఎలక్షన్స్. ప్రధానమంత్రి కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ అంటున్నాడు, అటు బీజేపీ నుంచి నరేంద్ర మోడీ అంటున్నాడు. అంటే ఎవరు వస్తే, రాహుల్ గాంధీ వస్తే బెటరా, మోడీ వస్తే బెటర్ అనుకుంటున్నాను? నేను మోడీ వస్తే బెటర్ అనుకుంటున్నాను. మోడీ వస్తే బెటర్ అనుకుంటున్నాను. మరి ఎందుకంటే సరే కొన్ని సమస్యల్లో మోడీ పనులు చాలా ఉన్నాయి. ఇప్పుడు వ్యవసాయం విషయం వల్ల కానీ కొన్ని సరే నాకు బాగా ఐడియా లేదు. కొన్ని పనులు ఆయన చేసేవి మంచి పనులు ఉన్నాయి కేంద్రం నుంచి. దానివల్ల మోడీ వస్తేనే మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. ఇక మరి అదే నా ఉద్దేశం అది. సరే ఎందుకైనా మంచిది, ఆయన వస్తేనే కొన్ని సమస్యలు అనేవి తీరుతాయి. ఓకే, థ్యాంక్ యూ పెద్దయ్య. సరే.